the interpretation of Scripture. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ సిద్ధాంతం 8వ భాగం, లేఖన వ్యాఖ్యానం. పరిచయం. లేఖన వ్యాఖ్యానం అంటే దేవుని వాక్య అర్థాన్ని సరిగా గ్రహించే ప్రక్రియ. బైబిల్ మానవాళికి దేవుని ప్రత్యక్షత కాబట్టి విశ్వాసులు దానిని జాగ్రత్తగా, భక్తితో మరియు విశ్వాసంతో ఉపయోగించాలి. తప్పుడు వ్యాఖ్యానం సిద్ధాంతపరమైన దోషాలకు, గందరగోళానికి మరియు ఆత్మీయ హానికి దారితీస్తుంది. అయితే విశ్వాసంతో కూడిన వ్యాఖ్యానం సత్యానికి, ఆత్మీయ ఎదుగుదలకు మరియు దేవునికి విధేయతకు దారితీస్తుంది. బైబిల్ వివిధ రచయితలు, చారిత్రక నేపథ్యాలు, సాహిత్య శైలులు మరియు సాంస్కృతిక సందర్భాల ద్వారా మానవ భాషలో వ్రాయబడింది. అందువల్ల సరైన వ్యాఖ్యానానికి జాగ్రత్తగా అధ్యయనం చేయడం అవసరం. అదే సమయంలో లేఖనం దేవునిచే ప్రేరేపించబడినది కాబట్టి విశ్వాసులు జ్ఞానోదయం మరియు అవగాహన కోసం పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. లేఖన వ్యాఖ్యానం కేవలం ఒక విద్యాపరమైన అభ్యాసం కాదు, అది ఒక ఆత్మీయ బాధ్యత. దేవుడు తన ప్రజలను బైబిల్ను చదవడానికే కాకుండా దానిని సరిగా అర్థం చేసుకుని విశ్వాసంతో అన్వయించుకోవాలని కూడా పిలుస్తున్నాడు. ఈ అధ్యయనం బైబిల్ వ్యాఖ్యాన స్వభావం, పరిశుద్ధాత్మ పాత్ర, సరైన వ్యాఖ్యాన సూత్రాలు, సందర్భం యొక్క ప్రాముఖ్యత, వివిధ సాహిత్య రూపాల వ్యాఖ్యానం, తప్పుడు వ్యాఖ్యానం వల్ల కలిగే ప్రమాదాలు మరియు దేవుని వాక్యాన్ని సరిగా ఉపయోగించడం యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యతను పరిశీలిస్తుంది. ఇందులో 10 విషయాలు కలవు. మొదటగా బైబిల్ వ్యాఖ్యాన స్వభావం. వ్యాఖ్యానం యొక్క నిర్వచనం. లేఖనముల మానవ రచయితల ద్వారా దేవుడు ఉద్దేశించిన అర్థాన్ని కనుగొనడమే వ్యాఖ్యానం యొక్క లక్ష్యం. వ్యాఖ్యానం ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది. ఈ వాక్య భాగం యొక్క అర్థం ఏమిటి? రచయిత ఏమి తెలియజేయాలని ఉద్దేశించాడు? మొత్తం లేఖనంలో ఈ వాక్య భాగం ఎలా ఇమిడి ఉంది? ఈ సత్యాన్ని ఎలా అన్వయించుకోవాలి? లేఖనమునకు ఒకే నిజమైన అర్థం ఉంది. ఒక బైబిల్ వాక్య భాగం అనేక అనువర్తనాలను కలిగి ఉండవచ్చు, కానీ అది ప్రాథమికంగా ఉద్దేశించిన ఒకే అర్థాన్ని కలిగి ఉంటుంది. దేవుడు సత్యవంతుడు మరియు క్రమపద్ధతిగా కలవాడు కాబట్టి లేఖనం ఒకేసారి పరస్పర విరుద్ధమైన అర్థాలను ఇవ్వదు. వ్యాఖ్యానం అవసరం. లేఖనం దాని సారాంశంలో స్పష్టంగా ఉన్నప్పటికీ వ్యాఖ్యానం అవసరం. ఎందుకంటే బైబిల్ ప్రాచీన కాలంలో వ్రాయబడింది, విభిన్న సాహిత్య శైలులు ఉపయోగించబడ్డాయి. పాపం మానవ గ్రహణ శక్తిని ప్రభావితం చేస్తుంది. అబద్ధ బోధకులు లేఖనాన్ని వక్రీకరిస్తారు. అందువల్ల విశ్వాసులు లేఖనాన్ని జాగ్రత్తగా మరియు బాధ్యతయుతంగా అధ్యయనం చేయాలి. దేవుడు తన వాక్యం అర్థం చేసుకోబడాలని కోరుకుంటాడు. చదువుటకు శ్రద్ధ చూపుము. 1 తిమోతి 4:13. దేవుని దృష్టిలో యోగుడనని కనబరుచుకున్నటకు శ్రద్ధగా చదువుము. 2 తిమోతి 2:15. విశ్వాసులు లేఖనాన్ని శ్రద్ధగా చదివి అధ్యయనం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. రెండవ విషయం, వ్యాఖ్యానంలో పరిశుద్ధాత్మ పాత్ర. పరిశుద్ధాత్మ ప్రేరేపించిన లేఖనం. దేవుని పరిశుద్ధ మనుషులు పరిశుద్ధాత్మ వలన చేత మాట్లాడేది. 2 పేతురు 1:21. ఆత్మ లేఖనాన్ని ప్రేరేపించినందున విశ్వాసులు దానిని అర్థం చేసుకోవడానికి కూడా ఆత్మ సహాయపడుతుంది. పరిశుద్ధాత్మ విశ్వాసులను ప్రకాశింప చేస్తుంది. ప్రకాశం అనగా విశ్వాసులు బైబిల్ సత్యాన్ని అర్థం చేసుకొని స్వీకరించేలా ఆత్మ వారిని శక్తివంతం చేయడం. భౌతిక మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరింపడు. 1 కొరింథీ 2:14. దేవుని సహాయం లేకుండా పాపభరితమైన మానవాళి దైవిక సత్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఎదిరిస్తుంది. ప్రకాశం అధ్యయనానికి ప్రత్యామ్నాయం కాదు. పరిశుద్ధాత్మపై ఆధారపడడం ఈ క్రింది వాటి అవసరాన్ని తొలగించదు.
జాగ్రత్తగా చదవడం, అధ్యయనం, ధ్యానం, నేర్చుకోవడం. విశ్వాసపూర్వకమైన అధ్యయనం ద్వారానే ఆత్మ పనిచేస్తుంది, అంతేగాని దానికి దూరంగా కాదు. పరిశుద్ధాత్మ విధేయతను కలగజేస్తుంది. నిజమైన వ్యాఖ్యానం కేవలం జ్ఞానానికి మాత్రమే కాక విధేయతకు కూడా దారి తీస్తుంది. వాక్యంను అనుసరించి వారిగా ఉండండి. యాకోబు 1:22. మూడో విషయం, వ్యాఖ్యానపు ప్రాథమిక సూత్రాలు. లేఖనమే లేఖనాన్ని వ్యాఖ్యానిస్తుంది. స్పష్టమైన వాక్య భాగాలు కష్టమైన వాక్య భాగాలను వివరించడానికి సహాయపడతాయి. దేవుడే సమస్త లేఖనములకు కర్త కాబట్టి బైబిల్ తనకు తానే విరుద్ధంగా ఉండదు. సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించండి. సరైన వ్యాఖ్యానానికి సందర్భం చాలా అవసరం. ఇందులో ఇవి ఉంటాయి: తక్షణ సందర్భం, అధ్యాయ సందర్భం, పుస్తక సందర్భం, చారిత్రక సందర్భం, ప్రామాణిక సందర్భం. వచనాలను వాటి చుట్టూ ఉన్న సందర్భం నుండి ఎన్నడూ వేరు చేయకూడదు. సాహిత్య రూపాన్ని బట్టి అక్షరాల వ్యాఖ్యానించండి. సందర్భం స్పష్టంగా ప్రతీకాత్మకతను లేదా అలంకారిక భాషను సూచిస్తే తప్ప పదాల సాధారణ అర్థాన్ని అంగీకరించాలి. అక్షరార్థ వ్యాఖ్యానం వీటిని గుర్తిస్తుంది: కవిత్వం, రూపకం, ప్రతీకాత్మకత, ఉపమానాలు, ప్రళయ సంబంధమైన చిత్రణ. అక్షరార్థ విధానం అలంకారాలను తిరస్కరించదు, బదులుగా అది వాటి ఉద్దేశించిన ప్రయోజన ప్రకారం వాటిని వ్యాఖ్యానిస్తుంది. రచయిత ఉద్దేశించిన అర్థాన్ని కనుగొనండి. వ్యాఖ్యానం వ్యక్తిగత ఇష్టాలు లేదా ఊహల కంటే దైవ ప్రేరణ పొందిన రచయిత ఉద్దేశించిన అర్థాన్ని కోరుతుంది. చారిత్రక మరియు సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణించండి. చారిత్రక పరిస్థితులను అర్థం చేసుకోవడం తరచుగా అర్థాన్ని స్పష్టం చేస్తుంది. ఉదాహరణలు: యూదుల ఆచారాలు, ప్రాచీన భౌగోళికం, రాజకీయ పరిస్థితులు, మతపరమైన పద్ధతులు. నేపథ్య సమాచార గ్రంథం యొక్క అధికారాన్ని భర్తీ చేయకుండానే పాఠాన్ని ప్రకాశవంతం చేయగలదు. నాలుగో విషయం, సందర్భం యొక్క ప్రాముఖ్యత. తక్షణ సందర్భం పదాలు మరియు పద్యాలు, వాటి చుట్టూ ఉన్న వాక్యాలు మరియు పేర్ల నుండి అర్థాన్ని పొందుతాయి. సందర్భం నుండి పద్యాలను తొలగించడం తరచుగా దోషానికి దారితీస్తుంది. ఉదాహరణకు, దేవుడు లేడు, కీర్తన 14:1. దీనిని విడిగా చూసినప్పుడు ఈ వాక్యం నాస్తిక పరంగా అనిపిస్తుంది, కానీ ఆ పూర్తి వచనం ఇలా చెబుతుంది: మూర్ఖుడు ఇలా అనుకుంటాడు, తన హృదయంలో దేవుడు లేడు. సందర్భం అర్థాన్ని పూర్తిగా మారుస్తుంది. పుస్తక సందర్భం. ప్రతి బైబిల్ పుస్తకానికి ఇవి ఉంటాయి: ఒక ఉద్దేశం, ఒక ఇతివృత్తం, ఒక చారిత్రక నేపథ్యం. పుస్తకాన్ని మొత్తంగా అర్థం చేసుకోవడం దానిలోని వేర్వేరు భాగాలను వ్యాఖ్యానించడానికి సహాయపడుతుంది. ప్రామాణిక సందర్భం. వేర్వేరు భాగాలు లేఖనాల మొత్తం బోధనతో సామరస్యం కలిగి ఉండాలి. దేవుడు తనను తాను వ్యతిరేకించుకోడు. చారిత్రక సందర్భం. అసలు శ్రోతలను మరియు పరిస్థితిని అర్థం చేసుకోవడం అర్థాన్ని స్పష్టం చేయడానికి. ఉదాహరణకు, పౌలు యొక్క పత్రికలు నిజమైన మనుషులు ఉన్న నిజమైన సంఘాలను ఉద్దేశించి వ్రాయబడ్డాయి. పాత నిబంధన చట్టాలు ఇశ్రాయేలు యొక్క ఒడంబడిక సందర్భంలో ఇవ్వబడ్డాయి. ఐదో విషయం, విభిన్న సాహిత్య రూపాలను వ్యాఖ్యానించడం. బైబిల్లో జాగ్రత్తగా వ్యాఖ్యానించాల్సిన అనేక సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. చారిత్రక కథనం. చారిత్రక భాగాలు నిజమైన సంఘటనలను నమోదు చేస్తాయి. ఉదాహరణలు: ఆదికాండము, రాజులు, అపోస్తుల కార్యములు. కథనాలు సంఘటనలను సత్యంగా వివరిస్తాయి, కానీ వర్ణించబడిన ప్రతి చర్య దేవునిచే ఆమోదించబడదు. కవిత్వం. కీర్తనల వంటి గ్రంథాలు అలంకారిక మరియు భావోద్వేగ భాషను ఉపయోగిస్తాయి. కవిత్వంలో తరచుగా ఇవి ఉంటాయి: రూపకాలు, సమాంతరత, ప్రతీకాత్మకత, జ్ఞాన సాహిత్యం. సామెతల వంటి గ్రంథాలు జ్ఞానయుక్తంగా జీవించడానికి సాధారణ సూత్రాలను అందిస్తాయి. సామెతలు సాధారణంగా సూత్రాలుగా ఉంటాయి, కానీ షరతులు లేని వాగ్దానాలుగా ఉండవు. ప్రవచన గ్రంథాలలో ఇవి ఉంటాయి: హెచ్చరికలు, వాగ్దానాలు, ప్రతీకాత్మక చిత్రాలు, భవిష్యవాణి.
వ్యాఖ్యానానికి చారిత్రక మరియు భవిష్యత్ కోణాలపై శ్రద్ధ అవసరం. ఉపమానములు. యేసు ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి ఉపమానములను ఉపయోగించారు. ఉపమానములు సాధారణంగా అనేక నిగూఢ అర్థాల కంటే ఒకే ప్రధాన పాఠాన్ని నొక్కి చెబుతాయి. అపోకలిప్టిక్ సాహిత్యం, దానియేలు మరియు ప్రకటన గ్రంథం వంటి గ్రంథాలు స్పష్టమైన ప్రతీకాత్మక చిత్రాలను కలిగి ఉంటాయి. వ్యాఖ్యానానికి ఇతర లేఖనాలతో జాగ్రత్తగా పోల్చడం అవసరం. 6వ విషయం, తప్పుడు వ్యాఖ్యానం వల్ల కలిగే ప్రమాదం. లేఖనాలను వక్రీకరించడం. ఈ క్రింది వారిని గూర్చి పేతురు హెచ్చరించాడు. లేఖనములను వక్రీకరించేవారు. 2 పేతురు 3:16. తప్పుడు బోధకులు తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం లేదా సిద్ధాంతపరమైన తప్పుల కోసం లేఖనాలను వక్రీకరిస్తారు. సందర్భాన్ని విస్మరించడం. సందర్భం నుండి వేరు చేయబడిన విడివిడి వచనాల నుండి అనేక తప్పుడు సిద్ధాంతాలు పుడతాయి. లేఖనాలలోనికి వ్యక్తిగత భావాలను చొప్పించడం. లేఖనాల నుండి అర్థాన్ని గ్రహించడానికి బదులుగా కొందరు ఆ వచనంపై తమ వ్యక్తిగత అభిప్రాయాలను రుద్దుతారు. దీనిని తరచుగా లేఖనం నుండి సత్యాన్ని గ్రహించడానికి బదులుగా దానిలోనికి తమ భావాలను చొప్పించడమని అంటారు. లేఖనాలకు అతిగా అలంకారిక అర్థాలను ఆపాదించడం. కొందరు వ్యాఖ్యాతలు వాక్య భాగాల సహజ అర్థాన్ని విస్మరించి వాటికి మితిమీరిన ఆధ్యాత్మిక అర్థాలను ఆపాదిస్తారు. లేఖనాలలో కొన్నిసార్లు ప్రతీకాత్మక ఉపయోగించబడినప్పటికీ అనియంత్రిత అలంకారిక అర్థాలు గందరగోళానికి దారితీస్తాయి. కష్టమైన బోధనలను తిరస్కరించడం. కొందరు ఈ క్రింది విషయాలకు సంబంధించిన అసౌకర్యమైన సత్యాలను తప్పించుకోవడానికి లేఖనాలను వక్రీకరిస్తారు. పాపం, తీర్పు, పరిశుద్ధత, రక్షణ. విశ్వాసపూర్వకమైన వ్యాఖ్యానం వినయపూర్వకంగా వీటికి లోబడుతుంది దేవుని వాక్యం. 7వ విషయం, లేఖనమునకు కేంద్రంగా క్రీస్తు. లేఖనమంతయు క్రీస్తుని సూచిస్తుంది. యేసు ఇలా ప్రకటించారు, వారు నా గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు. యోహాను 5:39. క్రీస్తు ద్వారా దేవుడు చేసే విమోచన కార్యమే బైబిల్ యొక్క ప్రధాన ఇతివృత్తం. పాత నిబంధన క్రీస్తును ముందుగానే సూచిస్తుంది. పాత నిబంధన ఈ క్రింది వాటి ద్వారా క్రీస్తును సూచిస్తుంది: ప్రవచనాలు, బలులు, నిబంధనలు, సూచనలు మరియు నీడలు. కృత నిబంధన క్రీస్తును సంపూర్ణంగా వెల్లడిస్తుంది. సువార్తలు క్రీస్తు యొక్క భూలోక పరిచర్యను వెల్లడిస్తాయి. పత్రికలు ఆయన రక్షణ కార్యాన్ని వివరిస్తాయి. క్రీస్తు కేంద్రీకృత వ్యాఖ్యానం, విశ్వాసపూర్వకమైన వ్యాఖ్యానం. క్రీస్తు మరియు విమోచన చుట్టూ లేఖనం యొక్క ఐక్యతను గుర్తిస్తుంది. 8వ విషయం, బోధకుల మరియు సంఘం యొక్క పాత్ర. దేవుడు సంఘమునకు బోధకులను ఇస్తాడు మరియు ఆయన కొందరిని కాపర్లుగాను బోధకులుగాను నియమించెను. ఎఫెసీ 4:11. నమ్మకమైన బోధకులు లేఖనాలను వివరించడానికి మరియు అన్వయించడానికి సహాయం చేస్తారు. సంఘం అన్ని బోధనలను పరీక్షించాలి. విశ్వాసులు బోధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. వారు ప్రతిదినం లేఖనములను పరిశోధించిరి. అపోస్తల కార్యం 17:11. గౌరవనీయులైన బోధకులు కూడా లేఖన అధికారానికి లోబడి ఉంటారు. విశ్వాస ప్రకటనలకు మరియు ఒప్పుకోలు ప్రకటనలకు ద్వితీయ అధికారం ఉంటుంది. చారిత్రక విశ్వాస ప్రకటనలు బైబిల్ సిద్ధాంతాన్ని సహాయకరంగా సంగ్రహించవచ్చు, కానీ లేఖనానికి మాత్రమే అంతిమ అధికారం ఉంటుంది. 9వ విషయం, నమ్మకమైన వ్యాఖ్యానం కొరకు ఆచరణాత్మక దశలు. జ్ఞానం కొరకు ప్రార్థించండి. మీలో ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంటే అతడు దేవునిని అడగనివ్వండి. యాకోబు 1:5. జాగ్రత్తగా మరియు పదే పదే చదవండి. జాగ్రత్తగా చదవడం తరచుగా అర్థాన్ని మరింత స్పష్టంగా వెల్లడిస్తుంది. లేఖనాన్ని లేఖనంతో పోల్చండి. పరస్పర సూచనలు బైబిల్లోని విషయాలను మరియు కష్టమైన వాక్య భాగాలను వివరించడానికి సహాయపడతాయి. విశ్వసనీయమైన అధ్యయన సాధనాలను వివేకంతో ఉపయోగించండి. సహాయకరమైన వనరులలో ఇవి ఉన్నాయి: పద సూచికలు, వ్యాఖ్యానాలు, బైబిల్ నిఘంటువులు, భాష సాధనాలు. ఈ సాధనాలు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, కానీ
లేఖనానికి ప్రత్యామ్నాయం కావు. లేఖనాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోండి. వ్యాఖ్యానం వీటికి దారి తీయాలి. విశ్వాసము, ఆరాధన, విధేయత, పరిశుద్ధత. 10వ విషయం, సరైన వ్యాఖ్యానం యొక్క ఆచరణాత్మక ప్రాముఖ్యత. సరైన వ్యాఖ్యానం సిద్ధాంతాన్ని కాపాడుతుంది. నమ్మకమైన వ్యాఖ్యానం తప్పుడు బోధనల నుండి సంఘాన్ని కాపాడుతుంది. సరైన వ్యాఖ్యానం ప్రసంగాన్ని బలపరుస్తుంది. బైబిల్ ప్రసంగం లేఖనం యొక్క నిజమైన అర్థాన్ని వివరిస్తుంది మరియు అన్వయిస్తుంది. సరైన వ్యాఖ్యానం ఆత్మీయ ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. విశ్వాసులు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం ద్వారా ఆత్మీయంగా పరిపక్వత చెందుతారు. సరైన వ్యాఖ్యానం దేవునికి మహిమ తెస్తుంది. లేఖనాన్ని సరిగా ఉపయోగించడం దానిని ఇచ్చిన దేవుణ్ణి గౌరవిస్తుంది. సత్యవాక్యము సరిగా విభాజించుట. 2 తిమోతి 2:15. ముగింపు. లేఖనం యొక్క వ్యాఖ్యానం జాగ్రత్తగా మరియు దేవుని వాక్యాన్ని దాని ఉద్దేశించిన అర్థం ప్రకారం విశ్వసనీయంగా అర్థం చేసుకునే ప్రక్రియ. లేఖనం దేవునిచే ప్రేరేపించబడింది కాబట్టి విశ్వాసులు దానిని భక్తితో, ప్రార్థన పూర్వకంగా మరియు శ్రద్ధగా సమీపించాలి. దైవిక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ విశ్వాసులను ప్రకాశింపజేస్తుంది. అయితే జాగ్రత్తగా అధ్యయనం చేయడం బైబిల్ రచయితలు ఉద్దేశించిన అర్థాన్ని వెలికి తీయడానికి సహాయపడుతుంది. విశ్వసనీయమైన వ్యాఖ్యానం సందర్భాన్ని గౌరవించడం, లేఖనంతో లేఖనాన్ని పోల్చడం, సాహిత్య రూపాలను గుర్తించడం మరియు రచయిత ఉద్దేశించిన అర్థాన్ని వెతకడం వంటి సరైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అయితే తప్పుడు వ్యాఖ్యానం దేవుని సత్యాన్ని వక్రీకరించి సిద్ధాంతపరమైన దోషానికి దారితీస్తుంది. లేఖనమంతా అంతిమంగా యేసుక్రీస్తును మరియు దేవుని విమోచన ప్రణాళికను సూచిస్తుంది. అందువల్ల విశ్వాసులు లేఖనాన్ని కేవలం చదవడమే కాకుండా సరిగా అర్థం చేసుకొని విశ్వాసంతో ప్రకటించి వినయంగా విధేయత చూపి జీవితంలోని మరియు పరిచర్యలోని ప్రతి రంగంలో దేవుని వాక్యాన్ని సంతోషంతో అన్వయించుకోవాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.